నమస్కారం. యోగ్ అభిమూల్యన్ కార్యక్రమం యొక్క 2వ రోజుకి మీ అందరికీ హార్దిక స్వాగతం. రండి, ప్రార్థనతో మనమంతా యోగాభ్యాసం ప్రారంభిద్దాం. ఏదైనా సౌకర్యవంతమైన లేదా ఆధ్యాత్మిక ఆసనంలో కూర్చోండి. ప్రార్థన కోసం కళ్లను మూసుకోండి. చేతులను పరస్పరం జోడించండి. అందరం ఏకస్వరంలో ఓంకారం ఉచ్చరిద్దాం. ఇంకా ప్రార్థన ప్రారంభిద్దాం. సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. శాంతి శాంతి శాంతి. రెండు చేతులను నిదానంగా కళ్ల మీద పెట్టుకోండి. నిదానంగా చేతులు తొలగించండి. ఇంకా కళ్లను తెరవండి. నేటి యోగా సెషన్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఇప్పుడు చలనక్రియల అభ్యాసం కోసం నిదానంగా మీ స్థానంలో నిలబడండి. మెడ సంబంధ క్రియల అభ్యాసాలతో ప్రారంభిద్దాం. మెడను ముందుకు వెనుకకు వంచే అభ్యాసం. గుర్తుంచుకోండి, మెడ నొప్పి ఉన్న వ్యక్తి ఈ అభ్యాసాన్ని చెయ్యకండి, లేదంటే జాగ్రత్తగా చెయ్యండి. మీ కాళ్ల మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. మీ 2 చేతులను నడుంపైన ఉంచండి. శ్వాసను వదులుతూ తలను నిదానంగా ముందుకు వంచండి. మెడ వెనుక భాగంలో సాగిన అనుభూతి పొందండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ తలను వెనుకకు తీసుకువెళ్ళండి. మెడ ముందు భాగంలో సాగిన అనుభూతి పొందండి. శ్వాసను పీల్చుతూ తలను నిటారుగా తండి. మరొక్కసారి శ్వాసను వదులుతూ తల నిదానంగా ముందుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ తలను వెనుకకు తీసుకువెళ్ళండి. శ్వాసను పీల్చుతూ తలను నిటారుగా తండి. ఇప్పుడు మెడను కుడి ఎడమవైపులకు వంచే అభ్యాసం. శ్వాసను పీల్చండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు వంచండి. కుడి చెవిని కుడి భుజానికి సమీపంగా తెచ్చే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. మరొక్కసారి శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు. మళ్లీ శ్వాస పీల్చుతూ తలను సాధారణ స్థితికి తెండి. మెడను కుడి లేదా ఎడమవైపుకు తిప్పే అభ్యాసం. శ్వాసను పీల్చండి. శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుతూ నిటారుగా రండి. ఇప్పుడు శ్వాస వదిలిపెడుతూ తలను ఎడమవైపుకు తీసుకువెళ్ళండి. ఇంకా శ్వాస పీల్చుతూ నిటారుగా రండి. మరొక్కసారి శ్వాస వదిలిపెడుతూ తలను కుడివైపుకు తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుతూ నిటారుగా రండి. ఇప్పుడు శ్వాస వదిలిపెడుతూ తలను ఎడమవైపుకు తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుతూ సాధారణ స్థితికి తెండి. మెడను తిప్పే అభ్యాసం చేద్దాం. శ్వాసను వదిలిపెడుతూ తలను ముందువైపుకు వంచండి.
ఇప్పుడు శ్వాస పీల్చుతూ తలను సవ్యదిశలో తిప్పండి. శ్వాస వదిలిపెడుతూ తలను ముందుకు తెండి. మరొక్కసారి ఈ అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనుక వైపుకు, ఇంకా శ్వాస వదిలిపెడుతూ ముందు వైపుకు. ఇప్పుడు శ్వాస పీల్చుతూ తలను వ్యతిరేక దిశలో వెనుకకు తీసుకువెళ్ళండి. ఇంకా శ్వాస వదిలిపెడుతూ తలను ముందుకు తీసుకురండి. మరొక్కసారి ఈ అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనుకవైపుకు, ఇంకా శ్వాస వదిలిపెడుతూ ముందుకు. ఇప్పుడు శ్వాస పీల్చుతూ తలను సాధారణ స్థితికి తెండి. చేతులను తిరిగి సాధారణ స్థితికి తెండి. కళ్లను మానుకోండి. ఇంకా విశ్రాంతిని అనుభూతి పొందండి. కళ్లను నిదానంగా తెరవండి. తదుపరి అభ్యాసం స్కందచాలనం. గుర్తుంచుకోండి, ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యండి. శ్వాసను పీల్చుతూ 2 భుజాలను పక్కల నుంచి నిదానంగా పైకి లేపండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ చేతులను నిదానంగా కిందకి తెండి. మరొక్కసారి శ్వాసను పీల్చుతూ చేతులను పైకి లేపండి. మరొక్కసారి శ్వాసను పీల్చుతూ చేతులను పైకి లేపండి. శ్వాస వదులుతూ చేతులను తిరిగి సామాన్య స్థితికి తెండి. స్కంధచక్రాభ్యాసం. శ్వాస పీల్చుతూ మీ చేతులను పక్కల నుంచి భుజాల ఎత్తుకు తెండి. మీ వేళ్లను బోర్లించండి. ఈ వేళ్లను మీ భుజాలపై ఉంచండి. ఇప్పుడు 2 మోచేతులను ముందు నుంచి వెనుక వైపుకు తిప్పండి. శ్వాస పీల్చుతూ మోచేతులను పైవైపుకు ఎత్తండి. శ్వాస వదులుతూ మోచేతులను వెనక్కు తెండి. ఈ అభ్యాసాన్ని మరోసారి పునరావృతం చెయ్యండి. శ్వాస పీల్చుతూ పైకి, ఇంకా వదులుతూ వెనక్కి. ఇప్పుడు వ్యతిరేక దిశలో కూడా ఈ అభ్యాసం 2 సార్లు చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనక్కు, వదులుతూ కిందకి, పీల్చుతూ వెనక్కు. ఇప్పుడు శ్వాస పీల్చుతూ 2 మోచేతులను పక్కల నుంచి నిటారుగా ఉంచండి. శ్వాస వదులుతూ చేతులను సాధారణ స్థితికి తెండి. కళ్లను మూసుకోండి. అలాగే ఈ క్రియ యొక్క ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి పొందండి. నిదానంగా కళ్లను తెరవండి. తదుపరి అభ్యాసం కటిచాలన్ క్రియ అభ్యాసం. గుర్తుంచుకోండి, నడుము నొప్పి సమస్య ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యండి. నడుమును ముందుకు మరియు వెనుకకు వంచడం. నిదానంగా 2 కాళ్ల మధ్య 2 నుంచి 3 అడుగుల దూరం ఉంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ 2 చేతులను భుజాల ముందు నుంచి పైకి లేపండి. శ్వాస వదులుతూ వెనుక వైపుకు తీసుకువెళ్ళండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి తిరిగిరండి. ఇంకా శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంగండి. మీ 2 చేతులను 2 పాదాల మధ్య ఉంచే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనక్కు రండి. ఇదే అభ్యాసాన్ని మరోసారి పునరావృతం చెయ్యండి. శ్వాస వదులుతూ వెనుకకు వంగండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి తిరిగిరండి. ఇంకా శ్వాస పీల్చుతూ నడుము నుంచి ముందుకు వంగండి. చేతులను 2 పాదాల మధ్య ఉంచే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనక్కు రండి. ఇంకా శ్వాస వదులుతూ నిదానంగా 2 చేతులను కిందకి తెండి. నిదానంగా కాళ్లను దగ్గరకు తెండి. కళ్లను మూసుకోండి. ఈ క్రియ యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. నిదానంగా కళ్లను తెరవండి. ఇప్పుడు కటిచాలన్ క్రియ యొక్క మరో అభ్యాసాన్ని చేద్దాం. మీ కాళ్ల మధ్య భుజాలకు సమానంగా దూరం ఉంచి నిలబడండి.
మీ చేతులను భుజాలకు సమానంగా ముందు వైపుకు ఎత్తండి. ఇప్పుడు శ్వాస వదులుతూ నడుం నుంచి ఎడమవైపుకు తిప్పండి. కుడి భుజాన్ని నిటారుగా ఉంచండి. ఎడమ మోచేయి మడిచి ఉండాలి. శ్వాస పీల్చుతూ వెనక్కు రండి. శ్వాస వదులుతూ నడుమును ఎడమవైపుకు తిప్పండి. శ్వాస నింపుతూ మధ్యలోకి. శ్వాస వదులుతూ కుడివైపుకు. మళ్ళీ పీల్చుతూ వెనక్కు. శ్వాస వదులుతూ వెనక్కు. ఇంకా శ్వాస పీల్చుతూ నిటారుగా. శ్వాస వదులుతూ భుజాలను కిందకి తెండి. మీ కాళ్లను దగ్గరకు తెండి కళ్లను మూసుకోండి. ఇంకా ఈ క్రియ యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. నిదానంగా కళ్లను తెరవండి. తదుపరి అభ్యాసం మోకాళ్లను కదిలించే అభ్యాసం. గుర్తుంచుకోండి, మోకాళ్ల నొప్పులున్నవారు ఈ అభ్యాసాన్ని చెయ్యకండి, లేదంటే జాగ్రత్తగా చేసే ప్రయత్నం చెయ్యండి. కాళ్ల మధ్య భుజాల సమాంతరాంతరం. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మీ చేతులను భుజాల స్థాయికి ముందు నుంచి పైకి లేపండి. శ్వాసను వదులుతూ మీ మోకాళ్లను వంచుతూ కూర్చున్న స్థితికి రండి. తుది దశలో మీ తొడలు భూమికి సమాంతరంగా ఉండాలి. శ్వాస పీల్చుతూ నిటారుగా నిలబడండి. శ్వాసను వదులుతూ ఈ అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. మరలా శ్వాసను పీల్చుతూ నిలబడండి. శ్వాస వదులుతూ చేతులను కిందకి తెండి. కళ్లను మూసుకోండి, ఇంకా విశ్రమించండి. నిదానంగా కళ్లను తెరవండి. ఇప్పుడు మనం యోగాసనాల అభ్యాసం చేద్దాం. మొదటి అభ్యాసం తాడాసనం. గుర్తుంచుకోండి, మోకాళ్ల నొప్పులున్నవారు లేదా సమతౌల్యం ఏర్పరచలేని స్థితిలో ఉన్నవారు మడమలు పైకి లేపకండి. కుడివైపుకు తిరగండి. కాళ్ల మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ చేతులను ముందు నుంచి భుజాల స్థాయికి తెండి. శ్వాసను వదలండి. ఇంకా 2 చేతుల వేళ్లను పరస్పరం కలిపి బిగుస్తూ అరచేతులను బయటికి ఉంచండి. శ్వాస పీల్చండి. ఇంకా మీ చేతులను పైకి తీసుకువెళ్ళండి. మీ శరీరాన్ని వ్యవస్థితం చెయ్యండి. ఇప్పుడు మడమలను పైకి లేపుతూ మీ కాలి పాదాలపై శరీరాన్ని సమతులపరచండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆసనంలో కొనసాగండి. మడమలను కిందకి తీసుకురండి. ఇంకా శ్వాసను వదులుతూ చేతులను కూడా సాధారణ స్థితిలోకి తీసుకురండి. కళ్లను మూసుకోండి, ఇంకా విశ్రమించండి. తాడాసనం శరీరంలో సమతుల్యత ఇంకా దృఢత్వాన్నందిస్తుంది. తదుపరి అభ్యాసం అర్ధచక్రాసనం. మీ కాళ్ల మధ్యన 2 అంగుళాల దూరం ఉంచండి. మీ చేతులను నడుం మీద ఉంచండి. మీ 2 మోచేతులను సమాంతరంగా ఉంచండి. ఇంకా భుజాలను వెనుకవైపుకు లాగండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ తలను నడుమును వెనుకవైపుకు తీసుకెళ్ళండి. శ్వాసను వదలండి. ఇంకా సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆసనంలో కొనసాగే ప్రయత్నం చెయ్యండి. శ్వాసను పీల్చుతూ తలను పైకి తీసుకురండి. శ్వాసను వదులుతూ మీ చేతులను మునుపటి స్థితికి తెండి. మరొక్కసారి అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. మీ చేతులను మరలా నడుంపై ఉంచండి. మీ మోచేతులను సమాంతరంగా ఉంచండి. భుజాలను వెనుక వైపుకు లాగండి. ఇంకా శ్వాసను పీల్చుతూ తలను నడుమును వెనుక వైపుకు వంచండి. సాధారణ శ్వాసలతో ఆసనంలో కొనసాగండి. ఇంకా శ్వాసను పీల్చుతూ
తలను నిదానంగా వెనుకకు తీసుకురండి. శ్వాస వదులుతూ మీ చేతులను మునుపటి స్థితికి తెండి. ఇంకా విశ్రమించండి. ఈ ఆసనం శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇంకా నడుము నొప్పికి కూడా ఉపయుక్తమైనది. నిదానంగా కళ్లను తెరవండి. ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలను అభ్యాసం చేద్దాం. నిదానంగా కూర్చోండి. మీ కాళ్లను ముడుస్తూ మడమల మధ్యన కూర్చోండి. గుర్తుంచుకోండి, 2 కాళ్ల బొటనవేళ్లు కలిసుండాలి. మీ చేతులను మోకాళ్లపై ఉంచండి. నడుం ఇంకా మెడలను నిటారుగా ఉంచండి. ఇంకా సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో వజ్రాసనం స్థితిలో కొనసాగండి. వజ్రాసనం స్థితి నుంచి ఇప్పుడు మనం అర్ధ ఉష్ట్రాసనం దిశగా సాగుదాం. నిదానంగా మీ మోకాళ్లపై నిలబడండి. మీ చేతులను నడుంపై ఉంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ తలను నడువును వెనుకవైపుకు వంచండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆసనంలో కొనసాగే ప్రయత్నం చేయండి. శ్వాస పీల్చుతూ మరల వజ్రాసనం స్థితికి రండి. విశ్రమించండి. ఈ ఆసనం నడునొప్పిని నయం చేయడంలో సహాయకారి. దీన్ని మరోసారి పునరావృతం చెయ్యండి. కళ్లను తెరవండి. మీ మోకాళ్లపై నిలబడండి. చేతులను నడుంపై ఉంచండి. వేళ్లు కింది వైపుకుండాలి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మరల తలను నడువును వెనుకవైపుకు వంచండి. సాధారణ శ్వాసను పీల్చి వదలండి. ఆసనంలో కొనసాగండి. శ్వాస పీల్చుతూ మరలా వజ్రాసనం స్థితికి రండి. ఇంకా విశ్రమించండి. మోకాళ్ల సమస్య ఉన్నవారు ఈ అభ్యాసాన్ని చెయ్యకండి. తదుపరి అభ్యాసం శశకాసనం. నిదానంగా కళ్లను తెరవండి. మీ 2 మోకాళ్ల మధ్యన కొన్ని అంగుళాల దూరం ఉంచండి. మీ అరచేతులను మోకాళ్ల మధ్యన ఉంచండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ పిరుదులను పైకి లేపకుండానే శరీరాన్ని ముందువైపుకు తీసుకురండి. నిదానంగా ఛాతిని గడ్డాన్ని నేలకు ఆనించండి. ఇంకా సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ ఆసనంలో కొనసాగండి. ఈ ఆసనం ఒత్తిడి ఇంకా గుండె దడను తగ్గిస్తుంది. శ్వాసను పీల్చుతూ వజ్రాసనం స్థితిలోకి తిరిగి రండి. కళ్లను మూసుకోండి. ఇంకా విశ్రమించండి. ఇప్పుడు నిదానంగా బోర్లా పడుకొని చేసే ఆసనాలను వేద్దాం. కళ్లను తెరవండి. బోర్లా పడుకోండి. మకరాసనం అభ్యాసం చేద్దాం. మీ 2 కాళ్ల మధ్య కొన్ని అంగుళాల దూరం ఉంచండి. మడమ లోపలికి, పాదాలు బయటవైపుకుండాలి. 2 మోచేతులను ముడుస్తూ ఒక అరచెయ్యి పైన మరొక అరచేతినుంచండి. ఇంకా మీ చేతులను కూడా అరచేతులపైన ఉంచండి. తలను కుడి లేదా ఎడమవైపుకు వంచవచ్చు. కళ్లను మూసుకోండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. మకరాసనం యొక్క అభ్యాసం శరీరం ఇంకా మనసుకు విశ్రాంతినందిస్తుంది.
నిదానంగా కళ్ళను తెరవండి. ఇంకా సరళ భుజంగాసనం దిశగా సాగుదాం. మీ 2 కాళ్లను కలపండి. మడమలు కలపండి, మోకాళ్ళు కలపండి, కాళ్లను కలపండి. శ్వాసను పీల్చుతూ మీ 2 చేతులను ముందు వైపుకు చాచండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మీ చేతులను ముడవండి. ఇంకా మీ చేతులను తలకు దగ్గరగా ఉంచండి. మోచేతులను నేలకు ఆనించుంచండి. ఇప్పుడు నిదానంగా శ్వాసను పీల్చుతూ మీ గడ్డం ఇంకా ఛాతిని నాభిభాగం వరకు పైకి లేపండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఈ ఆసనంలో కొనసాగండి. ఈ ఆసనం శ్వాస సామర్థ్యాన్ని పెంచుతుంది, పొట్టవద్ద కొవ్వును తగ్గిస్తుంది, ఇంకా మలబద్ధకం నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇప్పుడు శ్వాస వదులుతూ నిదానంగా సాధారణ స్థితికి రండి. ఈ అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. శ్వాసను పీల్చుతూ గడ్డం ఇంకా ఛాతి భాగాన్ని నిదానంగా పైకి లేపండి. సాధారణ శ్వాసతో ఆసనంలో కొనసాగండి. ఇంకా శ్వాసను వదులుతూ సాధారణ స్థితికి వచ్చేయండి. మకరాసనంలో విశ్రాంతి తీసుకుందాం. ఇంకా ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. ఇప్పుడు మనం శవాసనం అభ్యాసం చేస్తాం. మీరు వెల్లకిలా పడుకోండి. కాళ్ళు చేతుల మధ్య తగినంత దూరం ఏర్పరచండి. అరచేతులు ఆకాశం వైపుకుండాలి. కళ్ళు నిదానంగా ముయ్యండి. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా వదలండి. మరొక్కసారి సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా వదలండి. సుదీర్ఘమైన లోతైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా వదలండి. శరీరంలోని ప్రతి అవయవం పట్ల చైతన్య భావననుంచండి. ఇంకా శిథిలత్వాన్ని అనుభూతి పొందండి. ఈ ఆసనం చింతను మరియు ఒత్తిడిని తొలగించడంలో సహాయకారి. ఇప్పుడు నిదానంగా కుడి లేదా ఎడమవైపుకు తిరగండి. కొద్దిసేపు ఇదే స్థితిలో ఉండండి. ఇప్పుడు నిదానంగా మీ చేతుల ఆసరాతో లేచి కూర్చోండి. మీ మెడను తలను నిటారుగా ఉంచండి. ఏదైనా సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక స్థితిలో కూర్చోండి. రెండు చేతులు జ్ఞానముద్రలో ఉండాలి. ఇప్పుడు సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసల పట్ల దృష్టి కేంద్రీకృతం చెయ్యండి. ఇంకా మనసులోనే ఈ సంకల్పాన్ని ధారణ చెయ్యండి. నేను నా మనసును ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచుకోవాలి. ఇందులోనే నా ఆత్మవికాసం ఇమిడి ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని, సమాజం మరియు విశ్వాసం పట్ల శాంతి, ఆనందం, ఇంకా ఆరోగ్య ప్రచారానికి కట్టుబడి ఉన్నాను. నేను మానవ విలువలను పాటించేందుకు కట్టుబడి ఉన్నాను. ఇంకా దేశ వికాసం కోసం అంకితమయ్యాను. అలాగే ఈ కఠిన పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఉండాలి. ఇప్పుడు శాంతి పాఠం కోసం నమస్కార ముద్రలోకి రండి.
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः 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 నిదానంగా రెండు చేతులను కళ్ళమీద ఉంచండి. నిదానంగా చేతులు తొలగించండి, ఇంకా కళ్ళు తెరవండి. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ మంగళమయమైన రోజును గడపండి. నమస్కారం. నమస్కారం. యోగ్ అభిమూల్యన్ కార్యక్రమం యొక్క 2వ రోజు వ్యాఖ్యాన సెషన్లోకి మీ అందరికీ హార్దిక స్వాగతం. వ్యాఖ్యాన సెషన్ ఆరంభం కోసం ప్రార్థనతో పాటు అందరూ 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి కళ్లను మూసుకోండి. మరి నేటి వ్యాఖ్యాన సెషన్ యొక్క విషయం ఆరోగ్యం సంక్షేమాల కోసం యోగా అభ్యాసం. మనందరికీ తెలిసినట్లుగా యోగా భారతీయ సంస్కృతి యొక్క అమూల్యమైన వారసత్వం, అలాగే విశ్వమంతటి మానవ సంక్షేమం కోసం భారతదేశం తరపున అపురూపమైన బహుమానం. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్లుగా యోగా యొక్క అంతిమ లక్ష్యం అది మోక్షం, నిర్వాణం. ఇంకా ఆధునిక యుగంలో, ప్రస్తుత తరుణంలో మరి సరికాని ఆహార పానీయాలు, రకరకాల రోగాలు, కాలుష్యం మానవాళిని, మనిషిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఆరోగ్యం సంక్షేమాల కోసం కూడా యోగా యొక్క ప్రాముఖ్యత ఎంతో ఎక్కువగా పెరిగిపోయాయి, చాలా ఎక్కువగా పెరిగింది. మరైతే రండి ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఈ యోగాభ్యాసం మనల్ని ఎలా ఆరోగ్యం సంక్షేమ మార్గంలోకి తీసుకువెళ్తుందో. ముందుగా ఆరోగ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆరోగ్యం అంటే ఏమిటంటే చాలామంది ఏమనుకుంటారంటే వారికెలాంటి వ్యాధులు లేకపోయినట్లయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తారు. అలా కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఎప్పుడైనా ఒక వ్యక్తి కేవలం శారీరకంగానే కాక మానసికంగా ఇంకా సామాజికంగా కూడా ఆరోగ్యంగా ఉండటం, బాగున్న అనుభూతి పొందాలి, చక్కటి అనుభూతి పొందాలి, అప్పుడే వారు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పొచ్చు. ఒకవేళ మీరు కేవలం శారీరకంగానే మీకెలాంటి వ్యాధి లేదు అంటే దీనర్థం మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మీరెప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లంటే మీరు శారీరకంగానూ మానసికంగానూ ఇంకా సామాజిక పరంగా సంపూర్ణంగా బాగున్న అనుభూతి పొందడం. కేవలం వ్యాధులు అనారోగ్యం లేకపోవడమే ఆరోగ్యం కాదు. కాబట్టి ఇది తెలుసుకోవడం అవసరం. దాంతోపాటుగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇందులో ఒక 4వ కొలమానం అంటే ఆధ్యాత్మికత, దీన్ని కూడా జోడించే దిశగా సాగుతోంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి మన పురాణ గ్రంథాలు ఏం చెప్తాయో తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యం నిర్వచనం ఏంటంటే ఒక మనిషి యొక్క దోషాలు సమానంగా ఉండి, ఈ దోషాలేంటి? వాత, పిత్త, కఫాలు. ఇవి త్రిదోషాలు. ఇవి సమావస్థలో ఉన్నప్పుడు బ్యాలెన్స్గా, సమగ్ని, శరీరంలో ఉన్న అగ్నులు అవి కూడా బ్యాలెన్స్గా ఉండాలి, సమానంగా ఉండాలి. సంధాతు మల్క్రియ, ధాతువు రస, రక్త,
మాంస మేధ అస్థి మజ్జ శుక్ర సమంగా ఉన్నప్పుడు మల్క్రియ అంటే వాటి తొలగింపు వ్యవస్థ అది కూడా సరిగ్గా పనిచేస్తూ ఉండాలి, వ్యవహరిస్తూ ఉండాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు. మరింత ముఖ్యమైనదేంటంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మ, ఇంద్రియాలు ఇంకా మనసు ఇవి ప్రసన్న స్థితిలో ఉండాలి. అంటే మనిషి పూర్తిగా ఇంద్రియాలతో వాటిపై అతనికి పూర్తి నియంత్రణ ఉండడం, ఇంకా మానసికంగా, ఆత్మికంగా పూర్తి సంతృప్తిగా ఉండడం, ప్రసన్నంగా ఉండడం. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇప్పుడు యోగా ప్రకారం యోగా యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. దానికి ముందు యోగా ఏదైతే ఉందో అన్ని రకాల దుఃఖాలున్నాయి కదా, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అన్నిటినీ సమాప్తం చేస్తుంది. అలాగే దాని మూల కారణం అంటే అజ్ఞానత, అవిద్య వాటిని అంతం చేస్తుంది. కాబట్టి యోగా అనేది అవిద్యను అంతం చేసి మనల్ని మన 3 రకాల దుఃఖాలు, మన జీవితంలో కలిగే రకరకాల దుఃఖాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక వాటిని పూర్తిగా సమాప్తం చేస్తుంది. అది మన అన్ని రంగాల్లో, జీవితంలోని అన్ని అంశాల్లో సద్భావన యొక్క ఒక హామీని యొక్క భావన వస్తుంది. అప్పుడు పూర్తి స్వతంత్రత దిశగా సాగుతాం. ఇదే ఆరోగ్యం. కాబట్టి యోగానుసారం వ్యాధులు లేకపోవడమే ఆరోగ్యం కాదు, మనిషి యొక్క అన్ని దుఃఖాల సమాప్తయితే, వారి జీవితంలో ఎలాంటి బాధలు లేకపోతే, అంటే యోగానుసారం దుఃఖం ఏదైతే ఉందో అది మన జీవితంలో సమాప్తమవడం, అలాగే మనిషి యొక్క అవిద్య ఏదైతే ఉందో అది అంతమైపోవాలి. దుఃఖానికున్న మూల కారణం అదంతం కావడం, దాని కారణంగా జీవితంలోని అన్ని రంగాల్లో సద్భావన, హామీని స్థాపన జరగడం, దాంతోనే మనిషి మోక్షం దిశగా సాగుతాడు. ఇదే ఆరోగ్యం. అంటే మోక్షం వైపుకు సాగుతుంటే మీ దుఃఖాలన్నీ అంతమవుతున్నాయి, అవిద్య అంతమవుతోంది. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్తాం. మనిషి కనుక ప్రాపంచక విషయాల వెంట పెరుగెడుతుంటే, వెళ్తుంటే, అతని దృష్టి డబ్బు సంపాదించడంలో ఉంటే, అతని దృష్టి భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఆరోగ్యం అనలేం. ఎందుకంటే వారు మానసికంగా ఆరోగ్యంగా లేరు. వారిలో ఉన్న అవిద్య, వారిలోని కోరికలు, దానివల్ల వాంఛలున్నాయి. వాటి వల్ల వారి జీవితంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖం దేనివల్ల కలుగుతుంది? కోరికలు, వాంఛల వల్లే కలుగుతుంది. మనిషిలో ఎలాంటి కోరిక లేకపోతే, వాంఛలే లేకపోతే వారిలో దుఃఖం ఉండదు. మీలో కోరికలున్నంత వరకు, మనిషిలో వాంఛలుంటాయో అప్పటి వరకు దుఃఖం ఉంటుంది. దాంతో వారు మోక్షం వైపుకు సాగలేరు. దుఃఖం ఉన్నంత వరకు శారీరక రోగాలు కలుగుతాయి. అలాగే రకరకాల మానసిక సమస్యలు వస్తాయి, సామాజిక సమస్యలు వస్తాయి. అందుకే అజ్ఞానం అంతమవడం. యోగా ద్వారా దాంతో సామరస్యం ఏర్పడుతుంది. అది మనల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది. అదే ఆరోగ్యం యోగానుసారం. ఇప్పుడు సంక్షేమం ఏంటి? వెల్నెస్ అంటే ఏమిటి? ఇది జీవించే ఒక పద్ధతి. దీని ద్వారా ఒక వ్యక్తి అన్ని పరిణామాలను సమతులపరచవచ్చు. మీకు శారీరకంగా ఎలా అనిపించాలంటే మీరు మంచి స్థితిలో ఉన్నారు, భావనల పరంగా పటిష్టంగా ఉన్నారు, బౌద్ధికంగా మీరున్నతులు, సామాజిక పరంగా మీ సామాజిక సంబంధాలు బావున్నాయి, వృత్తిపరంగా మీరు సంతృప్తిగా ఉన్నారు, అలాగే ఆధ్యాత్మిక ఉన్నతి దిశగా సాగుతున్నారు. ఈ విధంగా మీరు జీవనం సాగిస్తే దానర్థం మీరు సంక్షేమ పథంలో ముందుకు సాగుతున్నట్లే. ఇప్పుడు ఆరోగ్యం, సంక్షేమం నిమిత్తం యోగాభ్యాసం కోసం యోగాలో ఆహార, విహార, ఆచార, విచార, వ్యవహారాల ప్రస్తావన ఉంది. మన ఆహారం ఎలా ఉండాలి? మనం మితాహార సేవనం చేస్తూ ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, సమయానికి ఆహారం తీసుకోవాలి, అది నాణ్యంగా కూడా ఉండాలి. భోజనం అది మనకు పోషణ అందించగలగాలి. మన విహారం ఎలా ఉండాలి? మన దగ్గర మన కోసం కూడా సమయం ఉండాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఏదో ఒక దానిలో నిమగ్నమై ఉన్నాడు. ధన సంపాదనలోనూ, ఇంకా తనకిష్టం లేని పనులు చేయడంలోనూ. తన కోసం అతని వద్ద సమయం లేదు, ఆలోచించే సమయమే లేదు. నేనెందుకు జీవిస్తున్నాను? నా జీవిత లక్ష్యమేంటి? ఎందుకు పుట్టాను? మీకోసం కూడా సమయం కేటాయించండి. ఇంకా మీకు బాగా నచ్చే, అంటే ఎవరికైనా పెయింటింగ్ వేయడం ఇష్టం, నృత్యం ఇష్టం, సంగీతం ఇష్టం, మనిషి కొంత సమయం తన కోసం కూడా కేటాయించుకోవాలి. ఆచారం, ప్రాపర్ ప్రవర్తన మనిషికి ఉండాలి. ఆలోచన, ఒక పాజిటివ్ థాట్స్, సానుకూల దృక్పథం ఉండాలి. కొంతమంది ఉంటారు ప్రతి దానిలో ప్రతికూల అంశం వెతుకుతారు. మన ఆలోచనలు స్వచ్ఛంగా ఉండటం అవసరం, సానుకూలంగా ఉండాలి, ఇతరులను ప్రేరేపించేవిగా. కాబట్టి ఈ ప్రాపర్ ఆహారం, ప్రాపర్ విచారం, ప్రాపర్ విహారం, ఇంకా ఆచారం ఇవన్నీ ఫాలో అయితే మన జీవితంలో మనం యోగ పథంలో ముందుకు సాగచ్చు. మనం ఆరోగ్యాన్ని, సంక్షేమాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఆరోగ్యం, సంక్షేమం కోసం యోగాలో కొన్ని ముందస్తు అభ్యాసాలున్నాయి. యోగాలో అందరికీ తెలుసు ఆసనాల గురించి. మనం ఆసనాలు వేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి. అయితే దానికి ముందు కొన్ని అభ్యాసాలున్నాయి. వాటిని ప్రీ రిక్విజిట్ ప్రాక్టీసెస్ అని పిలుస్తాం.
ముందుగా మనం యమ నియమాలను పాటించడం తప్పనిసరి. ఎందుకంటే మన జీవితంలో అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ వీటిని పాటించాలి. నియమం, శౌచం, తపస్సు, సంతోషం, స్వాధ్యాయం, ఈశోపనిధాన్ వీటన్నిటిని మనం జీవితంలో పాటిస్తే అప్పుడే మనకి ఆసనాల ప్రయోజనం కలుగుతుంది. అప్పుడే మనం ప్రాణాయామం కూడా చేయగలుగుతాం. మనం యమ నియమాలను ఫాలో అవ్వకపోతే మనం నిజం చెప్పట్లేదు, మనం అన్నిటినీ పేర్చే ప్రయత్నం చేస్తున్నాం, మన జీవితంలో సంతోషం లేదు, మనం తపస్సు చేయలేము, మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయము, స్వాధ్యాయం చేయము, మనం ఈశ్వరుని పట్ల మనల్ని సమర్పితం చేసుకోలేము, మనం ఈశ్వర ప్రణిధానం చేయలేము. దాంతో మనం ఆసనం వేసినా దాని ప్రయోజనం కూడా లభించదు. ముందు యమ, తర్వాత నియమ, తర్వాత ఆసనాలు వస్తాయి. కాబట్టి ఇది ముందస్తు అభ్యాసం. ముందు మీరు యోగా యొక్క పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే ముందు మీరు యమ నియమాలను కూడా పాటించాలి. అయితే మీరు ఆసనాలు వేస్తున్నారు, కానీ మీరు మీ ప్రాపంచిక జీవనంలో బయటి వ్యక్తులతో పోట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, లేదా మీరు భౌతిక విషయాల పట్ల మీ ఆసక్తి ఎక్కువగా ఉంది, అప్పుడు మీకు యోగా యొక్క ప్రయోజనం లభించదు. కాబట్టి యమ నియమాలను మీరు పాటిస్తే అప్పుడు యుక్తాహారం చాలా ముఖ్యం. అంటే మోడరేట్లీ ఈట్. యుక్త ఆహారం అంటే మీ భోజనం ఏదైతే ఉందో, మీ శారీరక నిర్మాణం ఉంది కదా, దానికి తగినట్లుగా ఉండాలి. వాతావరణాన్ని బట్టి అది మితాహారం. మితాహారం కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. యుక్త కర్మలు ఆచరించండి. కర్మలు యుక్తంగా ఉండాలి. కర్మలు ఎలా ఉండాలి? భగవంతుడి ద్వారా ఏదైతే మీకు ఇవ్వబడిన బాధ్యతలున్నాయో వాటిని నిష్కామ భావంతో చేయండి. దాన్ని పూర్తి చేయండి. ఫలితాన్ని ఆశించకండి. మీరు మీ కర్మ ఆచరించండి. కర్మ ఆచరించే బాధ్యమే మీపై ఉంది. ఫలితాన్ని భగవంతుడిపై వదిలేయండి. నేను నా కర్మ ఆచరించాను, ఈశ్వరా ఇక అంతా నీ ఇష్టం. మనం యుక్త కర్మలు ఆచరించాలి. యుక్త ఆహారం మోడరేట్లీ మీరు మీ డైట్ ని తీసుకోండి. కేవలం నాలుకకి రుచి కోసం కాదు, మీరు మీ శరీరాన్ని పోషించుకునేందుకు భోజనం చేయాలి. యమ నియమాలను కూడా పాటించండి, వాటిని అనుసరించండి. ఇంకా మితాహారం తీసుకోండి. మితాహారం అంటే ఏంటి? మన యోగి గ్రంథానుసారం మితాహారం సో స్నిగ్ధాహార భోజనం మధురంగా ఉండాలి. అలాగే మన భోజనం మన పొట్టలో 1/4 ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది వాయు సంచారం కోసం. అంటే మనం భోజనాన్ని ఏ విధంగా సేవనం చేయాలంటే మనం పరమశివునికి నివేదిస్తున్నట్లు అన్నమాట. మన శరీరం కోసం, మన నాలుక రుచి కోసం కాదు, మనం ఈశ్వరునికే నివేదిస్తున్నాం. భోజనంలో దైవిక గుణాలుంటాయి, భోజన రసంలో దేవీయ గుణాలుంటాయి. మనం ఎవరికైతే ఇస్తున్నామో, ఎవరైతే ఈ భోజనాన్ని స్వీకరిస్తున్నారో వారు కూడా మనలో నివసించే ఈశ్వరుడే. అంటే భోజనం ఈశ్వరునికి మనం కనుక పుష్పాలు నివేదిస్తామో అవెప్పుడు తాజాగా ఉంటాయి. అలాగే ఈ భోజనం అది కూడా తాజాగా ఉండాలి, సుగుణాలుండాలి, బాగుండాలి. దాని మోతాదు మన శరీరానికి ఎంత అవసరమో అంతే ఉండాలి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు మానసిక స్థితి చాలా పాజిటివ్, సానుకూలంగా ఉండటం అవసరం. మీరు దుఃఖంగా ఉంటే ఆ సమయంలో దుఃఖంలో ఉన్నవారు ఎక్కువ భోజనం స్వీకరిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వారు దుఃఖంలో ఉన్నప్పుడు భోజనం చేయాలనే అనుకోరు. మీరు కనుక మనస్సు లేకుండా దుఃఖతమైన మనసుతో భోజనం చేస్తుంటే మీ జీర్ణ రసాలు సరిగ్గా ఉత్పన్నం కావు. మీ భోజనం అరగడంలో ఇబ్బంది ఎదురవుతుంది. భోజనం ఏంటంటే భోజనం చేసేటప్పుడు మీ మనసు సానుకూలంగా ఉండాలి, తగిన మోతాదులో భోజనం ఉండాలి, భోజనం మీ శరీరాన్ని పోషించేదిగా ఉండాలి. సరేనా? దాంతో మీ వ్యాధుల పట్ల మీ ఇమ్యూనిటీని పెంచాలి, మీ రోగనిరోధక శక్తిని పెంచాలి, అందులో మీ శరీరాన్ని వృద్ధి చేసే సుగుణాలుండాలి, మీ మానసిక శక్తిని పెంచాలి. దాని మోతాదు మీ శరీరానుసారంగా తగినంతగా ఉండాలి. ఆసనాలు వేసే ముందు మనం మన శరీరానికి కొన్ని క్రియలు చేయవలసి ఉంటుంది. కొన్ని ముందస్తు అభ్యాసాలున్నాయి. అంటే యమనియమాలను పాటించాలి. అలా హఠయోగంలో షట్కర్మలు కీలకమైనవి. మనం ఎక్కడికైనా వెళ్తాం, రోజూ లేస్తాం, ఉదయం స్నానం చేస్తాం, గుడికి గురుద్వారాకి వెళ్తాం, అక్కడ కూడా సరోవరంలో స్నానం చేస్తాం. అప్పుడే మనం ఈశ్వరుని దర్శించగలుగుతాం. ఈ విధంగా మనం మన శరీరాన్ని అంతర్గతంగా కూడా శుద్ధి చెయ్యాలి. అప్పుడే యోగా పట్ల సంసిద్ధత కలిగుంటాం. కాబట్టి ఇందులో నేతి అనే అభ్యాసాలున్నాయి. అంటే జల్నేతి, సూత్రనేతి. ఇది మన భుజాలకు పైనున్న ఈఎన్టీ వ్యాధులు, డిజీజెస్ ఉంటాయి కదా, వాటిని దూరం చేస్తుంది. అంటే సైనసైటిస్, కొందరికి ఎలర్జిక్ రైనైటిస్ ఉంటుంది, అలాంటి వ్యాధులున్నాయి కదా, వారికి లాభకారి. ఇంకా త్రాటక అభ్యాసం. త్రాటక అనేది మన కాన్సంట్రేషన్ని పెంచడంలో ఉపయుక్తమైనది. అలాగే త్రాటకం మీరు ధ్యానం దిశగా వెళ్లాలనుకుంటే దానికి కూడా చాలా మంచి అభ్యాసం. ఎందుకంటే మీరు కాన్సంట్రేట్ చేయలేకపోతే, ఒక చోట మీరు దృష్టి కేంద్రీకరించలేకపోతే మీరు ధ్యానాన్ని అభ్యసించలేరు. కాబట్టి ముఖ్యం ఏంటంటే మీరు మీ మనసును ఒక పాయింట్పై కాన్సంట్రేట్ చేయగలిగేలా
త్రాటకం అభ్యాసం చెయ్యాలి. ఇంకా కపాలభాతి అనేది ఇది మన కఫానికి సంబంధించినది. వాత పిత్త కఫ దోషాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో కఫానికి సంబంధించిన వ్యాధులేవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తుంది. వస్త్రధోతి అభ్యాసం ఉంది కదా, ఇది కూడా మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన రోగాలను తొలగించడంలో సహాయకారి. ఎవరికైనా ఇండైజెషన్ సమస్య ఉన్నా, అజీర్తి సమస్యలున్నా, భోజనం సరిగ్గా అరగకపోతుంటే వారి కోసం ఇది చాలా మంచి అభ్యాసం. అలాగే యోగాలో శీతలీకరణ అభ్యాసాలు కూడా వస్తాయి. వాటిని మేము మీకు మన ప్రాక్టికల్ అభ్యాసాలు వస్తాయి కదా, అందులో ప్రాక్టీస్ చేయిస్తాం. ఇందులో మెడ కదిలించే క్రియలు, నడుం కదిలించే క్రియలు, మోకాళ్లు కదిలించే క్రియలు, ఈ క్రియాలన్నీ వస్తాయి. స్కంధ సంచాలన క్రియలు, ఈ క్రియాలున్నాయి కదా, ఇవి మీ బ్లడ్ సర్క్యులేషన్, సూక్ష్మ ప్రసరణ ఏదైతే ఉందో దాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. మీ కీళ్ల రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతుంది. ఈ క్రియలన్నిటి పాత్ర ఎంతో ముఖ్యమైంది. ఆసనం వేయడానికి ముందు ఈ శీతలీకరణ, ఆ అభ్యాసం కూడా చెయ్యొచ్చు. భారతీయ సంస్కృతిలో సూర్యదేవుని ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మీరు ఉదయాన్నే లేచి సూర్యునికి జలం సమర్పిస్తారు. అలాగే సూర్యుడు మనకు జీవన శక్తిని ప్రసాదిస్తాడు. ఇంకా సూర్యుడు మన బుద్ధిని పెంపొందిస్తాడు, మనకు దీర్ఘాయువునిస్తాడు. మనం రోజూ ఉదయాన్నే సూర్యుని ఆరాధిస్తాం. సూర్యదేవ మాకు శక్తిని ప్రసాదించు, మనందరికీ వెలుగునిస్తున్నాడు. అలాగే సూర్య నమస్కారాల అభ్యాసం ద్వారా మనం ఒక రకంగా కృతజ్ఞత తెలుపుకుంటాం. సూర్యదేవుడు మనకు ప్రకాశం, వెలుగునిస్తాడు, దానివల్ల మన జీవనం కొనసాగుతుంది. ఇంకా సూర్య నమస్కార అభ్యాసం మనకు జీవన శక్తిని, బుద్ధి, చురుకుదనం, ఇంకా దీర్ఘాయువును అందిస్తుంది. కాబట్టి సూర్య నమస్కారాలు ఇవి కూడా యోగాలో ఒక ముఖ్యమైన భాగం. ఇంకా యోగాసనాలు మనం మాట్లాడేది స్థిర సుఖమాసనం. ఎందులో మీరు స్థిరంగా సుఖంగా ఉంటారో అదే ఆసనం. ఈ ఆసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఆసనాలు శరీరంలో దృఢత్వం తీసుకొస్తాయి. యాజ్ పర్ ఆర్ యోగిక్ టెక్స్ట్, మన యోగా శాస్త్రాల ప్రకారం ఆసనాలు శరీరంలో దృఢత్వాన్ని తెస్తాయి, స్థిరత్వాన్ని ఇస్తుంది, ఆరోగ్యత, డిజీజ్లెస్నెస్, ఇంకా లఘుత్వం అంటే లైట్నెస్ ని కూడా అందిస్తుంది. ఆ తర్వాత మనం ప్రాణాయామం గురించి మాట్లాడినట్లయితే ప్రాణాయామం ద్వారా కూడా శరీరంలో లఘుత్వం వస్తుంది. ఇంకా ప్రాణాయామం మీ మనసును నియంత్రించడంలో బేసికలీ అత్యంత లాభకారి. ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మనసును కంట్రోల్ చేయగలుగుతారు. మీరు శ్వాసను కంట్రోల్ చేయగలిగితే, రెగ్యులేట్ చేస్తే, దాంతో మీరు మనసును కూడా కంట్రోల్ చేయవచ్చు. తర్వాత మనం బంధం గురించి మాట్లాడదాం. బంధం అంటే జాలంధర్, ఉడియాన్, ఇంకా మూలబంధం, అలాగే త్రిబంధం. చెప్పాలంటే బంధం ప్రాణాన్ని శరీరంలోని ప్రత్యేక భాగాల్లో బంధిస్తుంది. ఇంకా అల్టిమేట్లీ సుషుమ్న నాడిలో ప్రాణ ప్రభావాన్ని పునర్నిర్దేశిస్తుంది. దానివల్ల వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జాగరణ జరుగుతుంది. ఇప్పుడు ముద్రలు, ఈ ముద్రలు మన శరీరంలో స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. మీరు చూడవచ్చు కాకి ముద్ర, షణ్ముఖి ముద్ర, సింహముద్ర, విపరీతకరిణి ముద్ర, యోగా ముద్ర, వాటన్నిటికీ ప్రత్యేక లాభాలున్నాయి. ఇప్పుడు ధ్యాన అభ్యాసం. ధ్యానం అంటే ఏమిటి? ఏ ధ్యానంపై ధారణ అభ్యాసం చేస్తామో, కాన్సంట్రేట్ చేస్తామో అదే స్థానంలో ప్రత్యయం యొక్క ఏకరూపత ఏర్పరచడం అంటే కేవలం ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ మిగిలిపోయినప్పుడు దానినే ధ్యానం అంటాం. ధ్యానాన్ని మీరు సుఖాసనంలో చేయవచ్చు, పద్మాసనం, సిద్ధాసనం మీరు చూడవచ్చు. పద్ధతికి చెందిన పోస్టర్లు ఇక్కడున్నాయి. వజ్రాసనం, ధ్యాన ముద్ర ఇక్కడ మీకు చూపబడింది. మీరీ విధంగా కూర్చొని ధ్యానం చేయవచ్చు. ముందుగా మీరు ప్రత్యాహార చేస్తారు, ఇంద్రియాలను లోపల వైపుకు ధారణ, ఆ తర్వాత ధ్యానం దిశగా సాగుతారు. ఇప్పుడొక ఆరోగ్యకర వ్యక్తి యొక్క ప్రత్యేకతలు ఎలా ఉంటాయి? ఆ వ్యక్తి శరీరం చురుగ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, సరళంగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అతడి మనసు శాంతంగా ఉంటుంది. అతని ఆలోచన సానుకూలంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అతనికి తన భావనల పట్ల కంట్రోల్ ఉంటుంది, నియంత్రణ ఉంటుంది. వ్యక్తి భావోద్వేగానికి గురై తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇంకా వారెప్పుడూ నెగటివ్ ఆలోచించరు. అలాగే అందులో ఒక ఆనందమయ జాగరూకత ఉంటుంది. వారి జీవితంలో ఏవైనా జరిగినా ఈశ్వరుడి పట్ల విశ్వాసం స్థిరమైంది, అది చెక్కుచెదరదు. ఇవి ఒక యోగ సాధకుడి, ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క ప్రత్యేకతలు. ఈ యోగా యొక్క అభ్యాసాల గురించి ఏవైతే మనం మాట్లాడుతున్నామో వాటి నుంచి పొందవచ్చు. మీరు ప్రాపర్ యమనియమాలు ఫాలో అయితే, వాటిని పాటిస్తే, మీరు సత్కర్మ ఆచరించాలంటే అంతర్గతంగా మిమ్మల్ని మీరు స్వచ్ఛపరచుకోండి. యుక్తాహారం, మితాహారం మీరు పాటించినట్లయితే యుక్తకర్మ ఆచరించండి, సత్కర్మలు ఆచరించండి, ఇంకా ఫలాపేక్ష పెట్టుకోకండి. అంతేకాకుండా మీరు ఆహార విహారాలు, ఆచార విచారాలు, వ్యవహారాలను జీవితంలో అవలంబించండి. ఇంకా ఆసనం వేయండి, ప్రాణాయామం చేయండి. ఇక దీని తర్వాత మీరు నిదానంగా ధ్యానం దిశగా సాగండి. కాబట్టి మీరు జీవితంలో ఆరోగ్యం, సంక్షేమాలను పొందగలుగుతారు. మీ అందరికీ కూడా ఈ వ్యాఖ్యాన సెషన్ ఏదైతే ఉందో ఉపయోగకరంగా నచ్చుంటుందని ఆశిస్తున్నాను. మరి ఈ రోజుకింతే. నమస్కారం.